నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ పాల్గొని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవనం కోసం 6 కోట్ల రూపాయల ప్రతిపాదనలు చేయడం జరిగింది. చేసుకుంటూ జిల్లాలో ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా చేజర్ల వెంకటేశ్వరుడిని అత్యంత గౌరవంగా చూస్తారంటే పార్టీలో వారికి ఉన్నటువంటి సీనియారిటీ, అంకిత భావం, కష్టం కారణం అని చెప్పని తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. 27, 28, 29 కడపలో మహానాడు. అదేవిధంగా ఈరోజు డేటు 19, 23వ తారీఖు మన పార్టీ జిల్లా మహానాడు విపిఆర్ కళ్యాణ మండపం, దానికి తప్పక రావాలని 27, 28, 29 రాష్ట్ర మహానాడు కడపలో, 29 భారీ బహిరంగ ఉంటుంది. దానికి మీరందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం. అధికారం అంటే అద్దాల మేడ, ఎవరు రాయితీ కొట్టినా అద్దం మేడ వదిలిపోద్ది. కాబట్టి అద్దాల మేడలో ఉన్న మనం, అధికారంలో ఉన్న మనం అహంకారంతో ప్రవర్తించకుండా, అహంకారంతో నేను ప్రవర్తించిన, పార్టీ నాయకులుగా మీరు ప్రవర్తించిన, క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, కో క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, డివిజన్ అధ్యక్షులైనా, అనుబంధ సంఘాల అధ్యక్షులైనా, కార్పొరేటర్లైనా ఎవరు అహంకారంతో ప్రవర్తించినా ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంకారం, అధికార మదం పడితే వాళ్ళని ప్రజలు అధపాతాళం నెట్టేస్తారు. అందు ఉదాహరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఆలోచన సాగించండి. ప్రజలు అవకాశం ఇచ్చారు మనకి పాలించమని. అధికార పార్టీలో మనం ఉన్నాం. మీతో కలిసి పనిచేసేదానికి మీ శాసనసభ్యుడిగా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అయితే జనంకి జవాబుదారీగా ఉన్నాం, జనంకి అణిగిమణిగి ఉన్నాం. ఒక్కొక్కసారి ప్రజలు అడిగే కోరికలు వింటుంటే కాస్త తెలియకుండా బాధేస్తుంది మనకు కూడా. కానీ ఓపికగా సమాధానం చెప్పాల్సిందే. నాకు అలాంటి అనుమానం లేదు. నా చేతిలో ఉండే పని చేయాల్సిందే, చేతిలో లేని పని ఏ కారణంతో వీలు కాదు చెప్పాల్సిందే. ఆ విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేసే కార్యకర్తల్ని, ఇష్టంతో కష్టం చేసే కార్యకర్తల్ని, ప్రజల మధ్య ఉండే కార్యకర్తల్ని 100% ప్రోత్సహిస్తుంది. దాంట్లో అనుమానం లేదు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకొని ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చొని నాకు మాటలు మాత్రమే చెప్పి డివిజన్లోనో గ్రామాల్లోనో ప్రజలతో పని లేదంటే అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కార్యాలయంలో చోటు లేదు అంటే రాజకీయంగా వాళ్ళు మాటలు చెప్తే నాకు కూడా మాటలు బాగొచ్చు, అంత మించి మాటలు నేను కూడా వాళ్ళకి చెప్తా. ఓన్లీ మాటలకి మాటలు అంతే. కానీ మాటలకి కాదు, చేతలకి గౌరవం ఉండాలంటే రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిరంతరం జనాల్లో ఉండండి, ప్రజలకు అణిగిమణిగి ఉండండి. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి చెప్పండి. ప్రజలు మన ఇళ్ళకి రావాలా,
మనకు నమస్కారం పెట్టాలా, అధికార దర్పం ఇవ్వద్దు. ప్రజలు ఓటేస్తే మనం ఎమ్మెల్యేలు అయ్యాం, ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాం. ప్రజలకు మీరే నమస్కారం పెట్టి మీరే దండం పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పని కూడా ఆశిస్తూ, ఏదైతే ఈరోజు సోదరులు తీర్మానాలు పెట్టారో వాటన్నిటి కోసం కూడా నా శక్తివంచనలో కృషి చేస్తానని, వాటిలో కొన్ని ఒక దశకు వచ్చాయి. ఆవంచర్ల సెజ్ మీకు అందరికీ తెలుసు, భారత్ సింధూర్ పేరుతో ఇటీవల మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాల తాత్కాలిక మరమ్మతులు చేయించి ఆటోనగర్ షెడ్ల నుంచి అది పూర్తి చేసి పంపించాం. అదేవిధంగా పొట్టేపాడు మూలుడు కల్చర్ బ్రిడ్జీలకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఒక షేప్కి వస్తూ ఉన్నాయి. మిగతా తీర్మానాల విషయం కూడా శ్రద్ధ తీసుకుంటానని, బారాషాహి దర్గాకి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు విడుదలిచ్చారు. మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ జిల్లాలో మనకి 2 మంత్రులు ఉన్నారు, పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు. అదేవిధంగా ఏదైతే మనకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు కూడా ఒక మంచి చారిటీ సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి. అదేవిధంగా ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు బేదా రవిచంద్ర గారు ఉన్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, వీరందరూ సహాయ సహకారాలు తీసుకున్నాం. అన్నిటికీ మించి నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా కష్టం చేస్తూ, తెలుగుదేశం పార్టీలో ఒక పదవి ఇస్తే సరైన వాడికి ఇచ్చారని జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా చెప్పుకునే పేరు మన చేజర్ల వెంకటేశ్వర. కానీ ఇంకా సంవత్సరం అయింది, అవకాశం రాలా చేజర్ల వెంకటేశ్వర రెడ్డికి. వస్తుంది ఖచ్చితంగా. కానీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలుగా జిల్లా తెలుగుదేశం పార్టీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.